మెదక్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం 2 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. వనదుర్గా మాత ఆలయం ముందున్న వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భక్తుల సౌకర్యార్థం కోసం రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆలయ అర్చకులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి మూల విరాట్కు అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. ఇక పటాన్చెరు సమీపంలో నక్కవాగు నీరు మంజీరాలో చేరడంతో ఘనపూర్ ప్రాజెక్టు వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 13,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు ప్రవహిస్తోంది. దీంతో మంజీరా నదిలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఘనపూర్ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, మెదక్ జిల్లాలో వనదుర్గా అమ్మవారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. ఇవాళ కేవలం అర్చకులు మాత్రమే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీలోని మెదక్ జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరపైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో మంజీరా నుంచి ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం నుంచి నది ప్రవహిస్తుంది. ఈ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అక్కడ ఆలయ ఏదో ఆలయం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చేసి ఏర్పాటు చేసిన అమ్మవారి దర్శనం కల్పిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మరో 24 గంటలు కూడా ఇదే విధంగానే అక్కడ చేసే అవకాశం అవుతుంది ఆలయం తెలియజేశారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు దేవాలయం వనదుర్గ మాత ఆలయం దిగ్బంధంలో ఉండడం కాకుండా ఇటు నక్కవాగు కూడా పటాన్చెరు నక్కవాగు కూడా ఉప్పొంగడంతో అక్కడ పోలీస్ శాఖ వారు కూడా బారికేడ్ ఏర్పాటు చేసి రహదారులను మూసివేశారు. మరోవైపు ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కూడా సింగూరు ప్రాజెక్టు 2 టీఎంసీల నీరు చేరింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎక్కడికెక్కడ వాగులు, వంతెనలు అయితే పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఎవరు కూడా ప్రాణనష్టం జరగకుండా ఇటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, జిల్లా తరఫున బల్లూరు క్రాంతి, ఎస్పీ, అదేవిధంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ వరదల్లో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తం చేశారు. మంజీరా పరివాహ ప్రాంతం అంతా కూడా ఉప్పొంగి ప్రవేశించడంతో ఆ పరివాహ ప్రాంత ప్రజలందరూ కూడా వేటకు వెళ్ళదని, మత్స్యకారులు వేటకు వెళ్ళదని, అత్యవసర సమయాలైతే మాత్రం బయట రావాలి తప్ప మిగతా వారు ఎవరు బయట రావద్దని కూడా 2 జిల్లాల కలెక్టర్లు హెచ్చరిక జారీ చేశారు. మొత్తం చూసినప్పుడు ఇక్కడ అమ్మవారి వనదుర్గ మాత ఆలయంలో మాత్రం చుట్టూ కూడా మంజీరా ఏదైతే నది ప్రవాహం మొత్తం చుట్టూ కూడా నీటి ప్రవాహంతో దిగ్బంధంలో దేవాలయం చిక్కుపోయింది. ఝాన్సీ అంటే పివిరావు, ఈ నది ఉధృతి ఎప్పటి వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది? అటు అధికారులు చర్యలు తీసుకున్నారా? అంటే ఝాన్సీలోనే మనకి ఇక్కడ ఈ మంజీరా ప్రవాహం ఏదైతే ఉందో ఎగువన కురుస్తున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, మన రాష్ట్రంలో పడే వర్షాలకు సంబంధం లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు అవుతున్నాయో ఆ వర్షాలు దృష్టిలో పెట్టుకొని ఇందుకు నీరు ప్రవహిస్తూ వస్తుంది. మరో 24 గంటలు కనిపిస్తుంది. ఎందుకంటే ఎగువన వర్షాలు బాగా ఎడతెరపి లేకుండా పడుతున్న నేపథ్యంలో వరద ఉధృతి కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దేవాలయం 2 రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ పివి రావు.